ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో కొన్ని రోజులు మనకి నిజంగా అనిపిస్తాయి, ఇక మన జీవితం ముందుకు పోతుందా అని. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఫలితం రావట్లేదు అని. మనసు అలిసిపోయి ఆశ కూడా తగ్గిపోతుంది. అలాంటి సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన దేవుడెవరో తెలుసా? మన కన్నీళ్లను మాటలుగా చెప్పక ముందే చూసే దేవుడు. మన బాధను మనం బయటకు చెప్పక ముందే అర్థం చేసుకునే దేవుడు. ఆ దేవుడే శివుడు. అందుకే శివరాత్రి కేవలం పండుగ కాదు. ఇది మన జీవితాన్ని తిరగరాసే మహారాత్రి. ముందుగా శివరాత్రి శుభముహూర్తం తెలుసుకోండి. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4:45కి చతుర్దశి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:30 వరకు చతుర్దశి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 15 సాయంత్రం నుంచే శివ పూజ ప్రారంభించడం చాలా శుభం. ఈ సమయంలో చేసే పూజలకు మంచి ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక శివరాత్రి రోజున జరిగే అత్యంత శక్తివంతమైన విషయం ఏంటి అంటే, ఫిబ్రవరి 15 రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు లింగోద్భవ కాలం అంటారు. ఈ 30 నిమిషాల్లో శివుణ్ణి పూజిస్తే అది అత్యంత శక్తివంతమైన పూజగా భావిస్తారు. రాత్రంతా జాగరణ చేయలేని వాళ్ళు కూడా ఈ సమయానికైనా నిద్రపోకుండా శివుణ్ణి పూజిస్తే చాలు. శివుడు తప్పక కరుణిస్తాడు అని నమ్మకం. శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి. నీటితో చేసినా సరే, పాలతో చేసినా సరే. మన భక్తి నిజంగా ఉంటే చాలు. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే తప్పనిసరిగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం ఒక 11 సార్లు జపించండి. ఇది చిన్న విషయంగా అనిపించినా ఈ మంత్రం శివుడి శక్తి. ఈ మంత్రం మన జీవితంలో ఉన్న నెగటివిటీని దూరం చేస్తుంది. ఈ రోజున శివాలయంలో ఆవు నెయ్యితో దీపం చేయడం మంచిది. అలాగే విభూతి పెట్టుకోండి. విభూతి అంటే కేవలం బూడిద కాదు, అది శివుడి తత్వం. ఈ ఒక్కరోజు విభూతి బొట్టు పెట్టుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా పోతాయి. అలాగే రుద్రాక్షను ధరించడం లేదా రుద్రాక్షతో జపం చేయడం ద్వారా శివుడి కరుణను పొందే మార్గం అనేది లభిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణలు ఎప్పుడూ చేయకూడదు. కేవలం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. ఇప్పుడు శివరాత్రి మహిమను చెప్పే కొన్ని కథలను చెప్పుకుందాం. ఎందుకంటే ఈ కథలను వినడం ద్వారా మన మనసు అనేది మారిపోతుంది. పూర్వకాలంలో ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్ళి చీకటి పడగానే ప్రాణభయంతో ఒక బిల్వ వృక్షాన్ని ఎక్కాడు. ఆ రాత్రి నిద్రపోతే క్రూర మృగాలు వస్తాయనే భయంతో నిద్రపోకుండా ఆ బిల్వ ఆకులను తెంపి కింద పడేశాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతడు పడేసిన బిల్వ ఆకులు శివలింగం మీద పడుతున్నాయి. అలా అతనికి తెలియకుండానే శివార్చన చేశాడు. అతడు నిద్రపోలేదు అంటే జాగరణ జరిగింది. తినలేదు అంటే ఉపవాసం అయింది. కొన్ని రోజుల తర్వాత అతడు మరణించాడు. యమదూతలు వచ్చారు. కానీ శివగణాలు వచ్చి అతన్ని కైలాసానికి తీసుకెళ్లారు. ఈ కథ చెప్పేది ఒకటే, శివుడు మన పాపాన్ని కాదు, మన భక్తిని చూస్తాడు. ఇక మనలో చాలా మంది అంటారు, నా తలరాత బాలేదని. కానీ శివుడు ఉంటే తలరాత కూడా మారుతుంది. దీనికి ఉదాహరణే మార్కండేయుని కథ. బ్రహ్మ రాసిన రాత ప్రకారం అతని ఆయుష్ 16 ఏళ్లు మాత్రమే. మరణం దగ్గర వచ్చినా అతడు భయపడలేదు. శివలింగాన్ని హత్తుకొని మృత్యుంజయ మంత్రం జపించాడు. యముడు పాశం విసిరినప్పుడు అది లింగానికి తగిలింది. వెంటనే శివుడు ఉగ్ర రూపంలో లింగం నుంచి ఉద్భవించి యముణ్ణి శిక్షించి మార్కండేయుడికి చిరంజీవి వరం ఇచ్చాడు. అంటే శివుడు మన తలరాతను కూడా మార్చగలడు. ఇప్పుడు కన్నప్ప కథను చెప్పుకుందాం. కన్నప్ప ఒక వేటగాడు. అతనికి పూజా విధానాలు తెలియవు. కానీ అతని ప్రేమ మాత్రం శుద్ధమైనది. ప్రతిరోజు శివలింగానికి తన భక్తితో పూజ చేసేవాడు. ఒకరోజు శివలింగం నుంచి రక్తం కారుతుంది. కన్నప్ప బాధతో తన కన్నును పీకి శివలింగానికి అతికించాడు. రెండో కన్ను కూడా తీయబోతున్న సమయంలో శివుడు ప్రత్యక్షమై, భక్తిలో నియమాలు లేవు, ప్రేమే ముఖ్యము అని తన పక్కన స్థానం ఇచ్చాడు. ఈ కథ మనకి చెప్పేది ఏంటి అంటే, శివుడికి అలంకారాలు కాదు, మనస్సు కావాలి. ఇప్పుడు మరొక మహత్కరమైన కథను చెప్పుకుందాం. ఇది
సనత్ కుమారుడు చెప్పిన అత్యంత శక్తివంతమైన శివభక్తి కథ. గుణనిధి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక పాపజీవి. చెడు అలవాట్లు, దొంగతనాలు, తప్పు మార్గము. అతని తల్లి మాత్రము మంచి శివభక్తురాలు. కానీ గుణనిధి ఎప్పుడూ దేవుడిని నమ్మలేదు. ఒక రాత్రి ఆ రోజు అతడు దొంగతనం చేయడానికి ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ ఇంట్లో శివ పూజ జరుగుతుంది. అందరూ పూజ చేసి వెళ్ళిపోయే వరకు అతడు దాక్కున్నాడు. అప్పుడు దీపం ఆరిపోతుంటే ఎవరికీ తెలియకుండా గుణనిధి నూనె పోసి దీపాన్ని మళ్ళీ వెలిగించాడు. అతడు భక్తితో ఈ పని చేయలేదు, కానీ తన పని కోసం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి అతడు తినలేదు, నిద్రపోలేదు. అంటే అతనికి తెలియకుండానే ఉపవాసం, జాగరణ జరిగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత గుణనిధి మరణించాడు. యమదూతలు నరకానికి తీసుకెళ్లబోతుంటే శివగణాలు వచ్చి, ఇతడు శివరాత్రి రోజున శివుణ్ణి పూజించాడు, జాగరణ చేశాడు, ఉపవాసం చేశాడు, కాబట్టి ఇతడు శివుడి బాధ్యత అని చెప్పి అతన్ని కైలాసానికి తీసుకెళ్లారు. సనత్ కుమారుల వారు చెప్పిన మాటలు ఏంటంటే, శివుడు న్యాయాధిపతి కాదు, శివుడు కరుణామూర్తి. పాపం ఎంత ఉన్నా సరే శివరాత్రి రోజున ఒక్క మంచి పని చేసినా శివుడు కరిగిపోతాడు. ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, శివుడు గతాన్ని కాదు, మన మార్పును చూస్తాడు. మనలో ఎంత చీకటి ఉన్నా సరే, మన జీవితం ఎంత కష్టంగా ఉన్నా సరే, శివుణ్ణి ఒక్కసారి శివయ్య అని నిజంగా పిలిస్తే చాలు. ఈ శివరాత్రి రోజున లింగానికి అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. లింగోద్భవ కాలంలో శివుణ్ణి పూజించండి. ఆ పరమేశ్వరుడు మీ కష్టాలన్నీ తప్పక తొలగిస్తాడు. మీ జీవితాన్ని కూడా తప్పక తిరగరాస్తాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ శివరాత్రి రోజున శివుణ్ణి ఒక్కసారి నిజంగా నమ్మండి. మీ ఇంట్లో శివుడి ఆశీర్వాదం అందరికీ అందాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి. మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. ఓం నమ శివాయ.